దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది నా వాక్య భాగముగా మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? పరమగీతములు గ్రంథములో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కదా. గత బుధవారం ఎన్ని వచనాలు చెప్పుకున్నాం? 2 వచనాలు చెప్పుకున్నాం. ఈరోజు మరల 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నీ పేరు పోయబడిన పరిమళ తైలము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ 3వ వచనములో చక్కటి విషయాన్ని వ్రాసి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనము మనం చూస్తే, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకులు నిన్ను ప్రేమించుదురు అని షోలమ్మతి చెబుతుందన్నమాట. కన్యకులు నిన్ను ప్రేమించుదురు అని షోలమ్మతి చెబుతుంది సొలొమోను కోసము. నేను మీకు చాలా విషయాలు తెలియచేస్తున్నాను. అవి మీరు జ్ఞాపకం ఉంచుకుంటే నేను చెప్పే ప్రతిదీ కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. వినండి చక్కగా, దేవుని వాక్యాన్ని చక్కగా వినండి. దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ఇక్కడ మనకి ఈ వచనంలో కొన్ని విషయాలు పొందుపరచబడి ఉన్నవి. అవి ఏంటి అని మనం చూస్తే, ఇక్కడ పేరు ఏముంది? అక్కడ పేరు ఒక వ్యక్తి స్వభావాలన్నీ అలాగే లక్షణాలను సూచిస్తూ ఉంటుందన్నమాట. పేరు అనేది ఒక వ్యక్తికి ఉన్నటువంటి స్వభావాలను అలాగే వారికి ఉన్నటువంటి లక్షణాలను సూచిస్తుంది. పాత నిబంధనలో యెహోవా అనే పేరు ఉంది, అవునా? పాత నిబంధనలో యెహోవా అనే పేరు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు అనే పేరు అన్నమాట. పాత నిబంధనలో అయితేనేమో యెహోవా అనే పేరు, క్రొత్త నిబంధనలో యేసు అనే పేరు పరలోకము నుంచి ఈ భూమి మీదకి మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఆ వచనములో పరిమళ తైలము అని సెలవిస్తుంది కదా. కాబట్టి ఆ యెహోవా అలాగే క్రొత్త నిబంధనలో యేసు అనేటువంటి ఆ పేరు పరలోకము నుంచి భూమి మీదకి ఒలికిందనమాట. హల్లెలూయా. ఒలికి ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడ మనం చూస్తే పరిమళాలను విరజిమ్మినటువంటి సుగంధ తైలాలు. హల్లెలూయా. అంటే ఒక పేరుకి అంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఆ పేరుకి ఒక వ్యక్తి స్వభావాన్ని, లక్షణాలను కూడా సూచిస్తుంది అని అందుకే నేను మీకు ముందుగానే తెలియచేశాను కదా. ఈ యేసు అనేటువంటి పేరు పరలోకము నుంచి భూమి మీదకి ఏమైందనమాట? ప్రపంచవ్యాప్తంగా అది ఎలా ఉంది? పరిమళాలను విరజిమ్మినటువంటి సుగంధ తైలములాగా ఉందన్నమాట, అవునా? సుగంధ తైలం ఎలా ఉంటుంది? సువాసనగా ఉంటుంది. కంపు కొట్టుతుందా? కంపు కొట్టదు. అది ఎలా ఉంటుంది అన్నమాట? సువాసనగా ఉంటుంది. మనము దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండము 30వ అధ్యాయము, నిర్గమాకాండము 30వ అధ్యాయము 22వ వచనం నుంచి చాలా విషయాలు మనకి బయలుపరచబడతాయి అన్నమాట. ఎక్కడ వరకు అంటే 38 వరకు 22 నుంచి చాలా విషయాలు తెలియజేయబడుతుంది. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ముఖ్యమైన సుగంధ సంబరములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 200. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదంతా కూడా ఏమని వ్రాయిచూ ఉన్నారు అంటే,
నీవు ముఖ్యమైన సుగంధ సంభరములలో అంటే పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున. అంటే ఇక్కడ మనకి ఒక విషయము అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే సుగంధమైనటువంటి పరిమళ తైలము, దాని యొక్క సువాసన అది ఎలా ఉంటుంది ఏంటి అనేది అక్కడి నుంచి మనకు 38వ వచనం వరకు చాలా విషయాలు వాటి గురించి వ్రాస్తూ ఉంటారనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 8వ వచనములో చూస్తే, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను. హల్లెలూయా. ఇక్కడ చూస్తే వస్త్రములెల్లా ఎలా ఉన్నాయంట? గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, అంటే సుగంధ తైలములు. వాటికున్నటువంటి ఆ శ్రేష్టతను గురించి అక్కడ తెలియచేస్తూ ఉంటుంది. అలాగే అంటే నేను ఈ వచనాలను మీకు ఎందుకు తెలియచేస్తున్నాను అంటే, ఈ పరిమళాల గురించి వాక్యములో ఏ రీతిగా వ్రాసి ఉన్నారో మనం చదవాలి. ఇక్కడ మనం మత్తయి సువార్త 26వ అధ్యాయములో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు ఇక్కడ మనకు కొంత సువాసన కనిపిస్తుంది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డ తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. అర్థమవుతుంది కదా ఏం పోసింది ఇక్కడ? మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డ తీసుకుని వచ్చి పోసింది. ఇప్పుడు ఆ ఇల్లంతా కూడా ఎలా ఉందంట? సువాసనగా మార్చబడి ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉంది? సువాసనగా మార్చబడి ఉన్నది. అక్కడ మనం నిర్గమకాండములో చూస్తే ఆ పరిశుద్ధ స్థలములోనికి సువాసన తీసుకురావాలి. అలాగే కీర్తన గ్రంథంలో చూస్తే తన వస్త్రములు కూడా సువాసనగా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఇల్లంతా కూడా ఎలా ఉంది? సువాసనగా మార్చబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ వచనాలను మనము చూసినట్లయితే ఆధ్యాత్మికంగా పవిత్రులుగా ఉండాలి అనేది ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలన్నమాట? పవిత్రులుగా ఉండాలి. ఇక్కడ కన్యకులు అనేది ఇంకొకటి ఉంది మనకి. ఆ ఒక్క వచనంలోనే నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. పేరు గురించి తెలియజేశాను కదా. ఆ పేరు ఏంటి అంటే కొన్ని విషయాలలో నేను మీకు తెలియజేసి ఉన్నాను. పేరు అంటే ఒక వ్యక్తి స్వభావాన్ని, లక్షణాలను ఏం చేస్తుందన్నమాట? సూచిస్తూ ఉంటుంది. ఆ పేరు ఎవరికి ఏంటి అనేది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పేరును గురించి మనం తెలుసుకున్నాం. ఆ తరువాత మనం చూస్తే కన్యకులు ఎలాంటి వారికి సూచన అన్నమాట? దేవుణ్ణి అన్నిటికంటే పైగా అంటే ఎక్కువగా ప్రేమిస్తారు. దేవునికి అన్నిటికంటే పైగా అంటే ఈ లోకంలో ఎన్ని ఉన్నా కానీ ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి అంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. నీకు ఎంత శ్రేష్టమైన విలువైనటువంటివి ఏది ఉన్నా కానీ వాటన్నిటి నుంచి ప్రేమ అనేది ఎవరికి ఎక్కువగా మనం పంచి ఇవ్వాలి అంటే దేవునికి మాత్రమే ఇవ్వాలి. హల్లెలూయా. సరే, ఇక్కడ నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది అని షోలమ్మతి అంటుంది. అది ఆయన పేరే అని మనము చెప్పుకున్నాం కదా. అయితే యేసునామము ఎలాంటిది అంటే అది ఆయన పేరే పరిమళ తైలముతో పోల్చబడి ఉన్నదని మనం కొన్ని విషయాలలో వాక్యాల్లో చూసి ఉన్నాం. కాబట్టి అసలు ఆయన నామము ఎలాంటిది అనేది మనము చూస్తే పవిత్రమైనటువంటి నామము. అంటే అలాంటి సువాసన పరిమళ తైలము ఊరికే వచ్చేదన్నమాట. వస్తుందా? ఈ లోకంలో మనము జీవిస్తున్న జీవితాన్ని బట్టి ఒక పేరు వస్తుంది.
అవునా? మనం జీవించే జీవితాన్ని బట్టి ఒక పేరు వస్తుంది, మనకున్న వృత్తిని బట్టి ఒక పేరు వస్తుంది. అలాగే ఇంకా కొన్ని విషయాలలో మన ప్రవర్తనను బట్టి కొన్ని పేర్లు మనకు వస్తూ ఉంటాయి. అలాగే మనం చూస్తే ఇంత పరిమళ సువాసన కలిగినటువంటి ఈ పేరుకు సంబంధించినటువంటి జీవితము, ఆయన నామము ఎలాంటిది అంటే పవిత్రమైనది. ఎలాంటిదండి? పవిత్రమైనది యేసు ప్రభు యొక్క నామము. ఇంకా మనం చూస్తే పరిశుద్ధమైనది, అమూల్యమైనది, పాపిని పరిశుద్ధునిగా చేసేది. అలాగే దయ్యాలు భయపడి ఏం చేస్తాయి? వణికిపోయేదన్నమాట. ఆయన నామం ఎలాంటిది? దయ్యాలు కూడా భయపడి వణికిపోయేటువంటి నామము. ముఖ్యంగా ఇంకా మనము లోతుగా చూస్తే నిరాశలలో ఉన్నవారికి ఆశ కలిగించేదే దేవుని యొక్క నామము. హల్లెలూయా. ఆదరణ లేని వారికి ఆదరణ ఇచ్చేదే యేసు ప్రభు యొక్క నామము. అట్టి వారికి యేసు ప్రభు యొక్క నామము ఎలాంటిదిగా కనిపిస్తుంది, ఉంటుంది అని మనం చూస్తే పరిమళ తైలముగా. హల్లెలూయా. ఎలాంటిదిగా ఉంటుందన్నమాట? పరిమళ తైలము. అందుకని ఇంత శ్రేష్టత మన ప్రభు యొక్క నామానికి వచ్చి ఉన్నది. నిజానికి అబ్రహాము గారి యొక్క తర్వాత యాకోబు సంతానములో అహరోను వచ్చాడు. అవునా? ఎవరి తర్వాత? అబ్రహాము యొక్క సంతానములో యాకోబు. యాకోబు యొక్క సంతానములు ఎవరు వచ్చారండి? అహరోను వచ్చాడు. ఆ అహరోను తల మీద పరిమళ తైలము ప్రోక్షించబడింది. హల్లెలూయా. అహరోను తల మీద ఏం ప్రోక్షించబడింది? పరిమళ తైలము ప్రోక్షించబడింది. దేవునికి యాజకునిగా ఆయన అభిషేకించబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? అబ్రహాము యొక్క సంతానములో నుంచి వచ్చి ఉన్నాడు. అబ్రహాము తర్వాత యాకోబు సంతానములో అహరోను వచ్చి ఉన్నాడు అనమాట. మనం చూస్తే ఇది నిర్గమాకాండంలో మనకి ఈ విషయాలన్నీ తెలియచేయబడతాయి. ఇది అభిషేకమునకు సాదృశ్యముగా కూడా కనిపిస్తుంది. పరిమళ తైలము అనేది అభిషేకానికి సాదృశ్యముగా కూడా మనకి కనిపిస్తుంది. చూడండి, నిర్గమాకాండము 29వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించెను. ఈ తైలము తీసుకుని ఏం చేశారన్నమాట? అహరోనుని అభిషేకించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ చెప్పబడినట్లుగా ఇదే అభిషేకమునకు సాదృశ్యముగా ఈ అంత్య దినాలలో తన సేవకుల మీద పరిశుద్ధాత్మ అభిషేకము తైలము వలె కుమ్మరించబడింది. ఈ అంత్య దినాలలో కుమ్మరించబడింది, అలాగే ఇంకా కుమ్మరించబడుతుంది కూడా. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో అహరోను ప్రధాన యాజకునిగా ఉంటే ఈ క్రొత్త నిబంధనలో మెల్కీసెదెకు క్రమములో ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. పాత నిబంధనలో ఎవరున్నారన్నమాట? చెప్పాలి, ఎవరున్నారు పాత నిబంధనలో? అలాగే ఇప్పుడు మనం చూస్తే అక్కడ ప్రధాన యాజకునిగా అహరోను ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఈ మెల్కీసెదెకు క్రమములోకి వచ్చేసరికి ఎవరున్నారు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈయన మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వ్రాలేరు అని మనము చూస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనం ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె వ్రాలినట్లుగా అక్కడ మనకు తెలియచేయబడుతుంది. హల్లెలూయా. ఎలా వ్రాలేరండి పరిశుద్ధాత్మ దేవుడు? పావురము వలె దేవుని మీద వ్రాలినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పనికి తనను తాను ఏం చేశారంటే సమర్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అవునా? అంతకుముందు ఆయన పుట్టలేదంటే పుట్టారు, ఆయన సమాజంలో తిరగలేదంటే తిరుగుతున్నారు, అనేకులతో తర్కిస్తున్నారు, అనేక విషయాలు తెలుసుకుంటున్నారు, అనేకమైన పనులు చేస్తున్నారు. కానీ ఎప్పుడు ఆయన సమర్పించుకున్నారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన బాప్తిస్మము తీసుకున్న తరువాత ఆ పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన మీదకి వచ్చిన తరువాత ఆయన ఏం చేశారన్నమాట? దేవుని పనికి తనను తాను సమర్పించుకున్నట్టు
ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనం చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుని పని కోసము పాటుపడాలి, కష్టపడాలి. అవునా? పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె దేవుని మీదకు వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు దేవుడు పిలిచిన పనికి ఆయన ముందుకు వచ్చి ఆ పనిని ఆయన చేశారు. అది కష్టమైన, బాధ అయిన, శ్రమైన కదా. కాబట్టి ఈరోజు అదే విధముగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుని పని కోసం పాటుపడాలి. అంతేకాదు కష్టపడాలి కూడా. కష్టపడకుండా ఏ పని జరగదు. హల్లెలూయా. అదే పరిమళ తైలముతో ప్రభువు పాపులను విమోచన కూడా చేశారు. నేను చక్కగా మీకు వివరిస్తున్నాను, చక్కగా అర్థం చేసుకోండి. ఆ పేరుకు తగినట్లుగా ఎలాగూ ఆ అభిషేకం ఏంటి అసలు అనేది చెప్పాను. అలాగే మనం చూస్తే అదే పరిమళ తైలముతో, ఆ పరిమళ తైలము దేవుని యొక్క పేరులో గురించి మనం విన్నాము. ఆ పరిమళ తైలముతో అభిషేకము గురించి విన్నాము. అలాగే ఇక్కడ చూస్తే అదే పరిమళ తైలముతో ప్రభువు ఏం చేస్తారు అంటే పాపులను కూడా ఆయన విమోచన చేశారు. అలాగే తిరిగి వారిని రక్షించారు. హల్లెలూయా. ఆ పరిమళ తైలంతో తిరిగి మరలా ఏం చేశారన్నమాట? మనలను రక్షించి ఉన్నారు. ఇంకా తన పేరు కొరకు ప్రతిష్ఠించారు కూడా. అవునా కాదా? తన పేరు కొరకు ఇంకా దేవుడు ఏం చేశారనమాట? అదే పరిమళ తైలముతో తిరిగి మరలా మానవులను తన ప్రజలుగా దేవుడు అభిషేకించారు. హల్లెలూయా. అలాగే దేవుడు మనము కూడా ఏమని కోరుకుంటున్నారు అంటే మనము కూడా ఇదే పరిమళ తైలము పొందుకుని అనేకులను ప్రభువు చెంతకి ఇప్పుడు మనం ఏం చేయాలి? రప్పించే వారముగా ఉండాలి. ఒకటి, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకున్న ప్రతి విశ్వాసి కూడా దేవుని పని కొరకు కష్టపడాలి, పాటుపడాలి. అలాగే పరిశుద్ధాత్మ ఆ పరిమళ తైలము పొందుకున్నటువంటి అనేకులను మనం ఏం చేయాలన్నమాట? పొందుకున్న మనము ప్రభువు చెంతకు అనేకులను మనము రప్పించే వారముగా కూడా ఉండాలి. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఇక ఈ పరిమళ తైలము ఎంతో సువాసనగా ఉంటుంది. అవునా? పరిమళ తైలం ఎలా ఉంటుంది? సువాసనగా ఉంటుంది. అంటే పరిమళ తైలము అనగా మన భాషలో సెంటు. అర్థమైందా? ఏంటది? సెంట్ అనమాట. ఈ సువాసన మనము అందరికీ వెదజల్లవలసి ఉంటుందన్నమాట. ఈ సువాసన ఏమవుతుందన్నమాట? అందరికీ వెదజల్లవలసి ఉంటుంది. క్రీస్తు కూడా మన కొరకు ఎలా పోయబడి ఉన్నారు అంటే నీళ్ల వలె పోయబడి ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు నీళ్ల వలె పోయబడి ఉన్నారు. మనం చూస్తాం ఈ లోకంలో సెంట్లు అంటే పరిమళ తైలాలు చాలామందికి ఇష్టం. చాలామంది చక్కగా డ్రెస్ వేసుకున్న తర్వాత సెంటు కొట్టుకోకుండా బయటికి రారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వాసన ఇష్టం అన్నమాట. అవునా? ఎవరికి సంబంధించింది వారు తెచ్చుకుంటారు, చక్కగా దానిని కొట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఆ సెంటు కొట్టుకుని వస్తుంటే మనకు దగ్గు వచ్చేస్తుంది. ఒక్కొక్కరు సెంటు కొట్టుకుని వెళ్తుంటే హాయిగా ఉంటుంది. అవునా? చూడండి, రకరకాలుగా ఉంటుంది ఈ లోకంలో సెంట్లు. కానీ ప్రభు చెప్పేది అలాంటిది కాదనమాట. అదేమవుతుందంటే సెంటు కొట్టుకుని బయటికి వెళ్ళి ఎండలో తిరిగి చెమట పెట్టిన తర్వాత అది ఇది ఏకమయ్యి ఇంకా వేరే కంపు కూడా రావచ్చు, మనం చెప్పలేం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు సెలవిస్తుంది ఏంటి అంటే కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. 22వ అధ్యాయములో దేవుని వాక్యాన్ని చూస్తే అక్కడ ఒక చక్కటి విషయాలు మనకు తెలియచేపరచబడుతూ ఉంటుంది. 22వ అధ్యాయము 14వ వచనం ప్రకారము చూస్తే, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. హల్లెలూయా. 14వ వచనంలో ఏమని సెలవిస్తుంది? నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె
కరగి ఉన్నది. మనలో ఉన్నటువంటి అవినీతి, అక్రమము, పాపము, చేదు జీవితము, వ్యభిచారము లాంటి ఆ చెడుగు కడిగి దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధపరచి మనలను దేవుడు జీవపు వాసనగా మార్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన పరిమళ తైలముగా ఉన్నారు. మనకు ఎలా ఉన్నారు? మనకి ఆయన పరిమళ తైలముగా ఉన్నారన్నమాట. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యి ఉన్నాము. హల్లెలూయా. ఏమని తెలియజేస్తుంది ఇక్కడ? రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయ్యి ఉన్నాము. 16వ వచనములో మనం చూసినట్లయితే, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మన పాపపు దుర్వాసన తొలగించి క్రీస్తు సువాసనతో దేవుడు మనల్ని ఏం చేశారు? ఇప్పుడు ఇక్కడ నింపారనమాట. అర్థమైందా? దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేశారనమాట? పాపపు దుర్వాసన నుంచి తొలగించి వేసి ఇప్పుడు క్రీస్తు అనేటువంటి సువాసనతో మన దేవుడు మనలను నింపినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. అందుకని అదే సువాసనను మనము మన పొరుగు వారికి, మన బంధుమిత్రులకి, లేదంటే మన స్నేహితులకు కూడా మనం ఏం చేయాలంట? నింపవలసినటువంటి వారమై ఉన్నాం. నింపవలసినటువంటి అవసరము ఎంతైనా మన మీద ఉంచబడి ఉన్నది. ఎందుకని అంటే మన దేవుడు మనల్ని అలా నింపారు కదా. నశించిపోవచ్చున్నటువంటి పాపములో, శాపములో, దుర్వాసనలో, చెడులో ఉన్నటువంటి మనలను శుద్ధి చేసి సువాసనగా వెదజల్లాడు దేవుడు. ఆ సువాసనను పొందుకున్న మనము అనేకులకు ఆ సువాసనను మనం ఏం చేయాలి? నింపే వారముగా ఉండాలి. వారికి మనము వెదజల్లే వారముగా ఉండాలి అని మన ప్రభువు మన నుంచి కోరుకుంటూ ఉంటున్నారు. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా తెలియజేయబడ్డ 5వ అధ్యాయము 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి ఏం చేయాలంట? నడుచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. ఎందుకు తగవు, ఎందుకు ఉచ్చరింపకూడదు అని మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనంలో ఏమని తెలియజేస్తుంది? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి ఆయన ఏం చేశారు? మన కోసం తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నారు కదా. ఎవరి కోసము అంటే మన కోసమే, నా కోసమే కదా. కాబట్టి ఇప్పుడు మనలను పరిమళ వాసనగా ఉంచటానికి అలాగూ చేసినటువంటి దేవుని ఎదుట మరలా మనము అలాంటి మాటలు, అలాంటి చేష్టలు చేయటానికి వీల్లేదు. అవి అసలు మీకు తగవు. దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ లోకములు అలాంటివి హేతువైనటువంటివి ఏవి కూడా చేయటానికి వీల్లేదు అని ప్రభువు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా. ఇక ఇదే పరిమళ తైలం అన్నమాట. ఇదే పరిమళ తైలం. చూడండి, కీర్తనల గ్రంథములో ఒక వచనములో 133లో మనకు తెలియచేయబడద్దు కదా. అక్కడ ఏమని? పరిమళ తైలం సహోదరుల మధ్య ఐక్యత తీసుకువచ్చేదిగా ఉంటుంది పరిమళ తైలం.
ఇక్కడ చూస్తేనేమో ఈ పరిమళ తైలము పాపులను రక్షించి దుర్వాసన నుంచి విడిపించి సువాసననిస్తుంది. అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అదే పరిమళ తైలము మన మధ్య ఐక్యతను తీసుకొస్తుంది. అవునా? ఐక్యతను తీసుకుని వచ్చి తద్వారా అభిషేకమును ఆశీర్వాదమును తీసుకుని వచ్చినట్లుగా మనం ఈ కీర్తన గ్రంథము 133లో చూడగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులమైన మనమంతా కూడా ఎలా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే ఐక్యతతో ఉండాలి. ఎలా ఉండాలండి? దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి? ఐక్యతతో ఉండాలి. నిజమైన సహోదరుల మధ్య ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. ఊరికే పైకి పలకరించుకుంటే ఐక్యత ఉండట, హృదయంలో తీసేసుకోవాలి కదా మనం. అది అప్పుడు తీసివేసుకుంటేనే దానిలో ఒక ఐక్యత అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నిజమైనటువంటి సహోదరుల మధ్య ఎప్పుడు కూడా ఏముండాలండి? ఐక్యత ఉండాలి. మన సంఘాలలో విశ్వాసుల మధ్య, అలాగే సంఘముల మధ్య, అలాగే సంఘ కాపరుల మధ్య, అలాగే ఒక కుటుంబంలో తల్లి బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, ఇంకా అనేక విధాలుగా మనం చూస్తే ప్రతి ఒక్కరి మధ్య కూడా ఏముండాలి అంటే దేవుని పిల్లలైనటువంటి మన జీవితాలలో ఐక్యత ఉండాలి. ఈ పరిమళ తైలము ఏం చేస్తుంది అంటే ఐక్యతని ఇస్తుంది. ఆ ఐక్యత నీవు పొందుకోలేదు అంటే, నువ్వు పాటించట్లేదు అంటే ఇంక నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క ఐక్యత మనలో కనిపించాలి అని దేవుడు మనలను గురించి కోరుకుంటున్నారు. అప్పుడు అదేమవుతుందంటే అహరోను తల మీదుగా ఆ అభిషేకము అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి మన మీద కారుతూ ఉంటుంది. హల్లెలూయా. అక్కడ ఆ వచనములు ఏమనుంది? అహరోను తల మీదుగా పోయబడింది కదా. కాబట్టి ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? నేను మొదటే చెప్పాను, మొదట ప్రధాన యాజకుడుగా ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. ఆ తరువాత ఇక్కడికి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మెల్కీసెదెకు సంతానము నుంచి మనం చూస్తే ఆ క్రమములో మనం చూస్తే యేసు ప్రభువారు. కాబట్టి అహరోను గడ్డం మీదుగా తల మీదుగా పోయబడిన ఆ పరిమళ తైలము, ఆ అభిషేకము ఇప్పుడు యేసుక్రీస్తు మీదకి ఆయన మీదకి అది కారుతూ ఉంటుంది. కనుక అప్పుడు మన గిన్నె నిండి ఏమవుతుంది అంటే పొర్లి పారుతుంది. అప్పుడు మన గిన్నె నిండి ఏమవుతుందండి? పొర్లి పారుతుంది. ఇలా ఐక్యతతో ఉన్నప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు నామము పరిమళ తైలముగాను ఇంకా పరిమళ వాసనగాను ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనలో మనకు సమాధానం, ఐక్యత లేకపోతే మన నుండి ఏం వ్యాపిస్తుంది? ఐక్యత లేకపోయినా కానీ పరిమళ వాసనేనా? ఏం వ్యాపిస్తుంది? దుర్వాసన. అర్థమైందా? దుర్వాసన దగ్గర ఎవరైనా కూర్చోవటానికి, నిలబడటానికి, దానిని ఇష్టపడేవారు ఎవరైనా ఉంటారా? దానితో స్నేహం చేయాలనుకునేవారు ఎవరైనా ఉంటారు ఈ లోకములు అంటే? ఎవరు ఉండరు. మన పిల్లోడేగా, చాలా లేక పుట్టినటువంటి సంతానమే కదా అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటామా? లేదు. కంపు కొట్టేది ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా స్నేహించరు. కాబట్టి ఒకవేళ మనలో కూడా సమాధానం, ఐక్యత లేకపోతే మన నుండి దుర్వాసన వ్యాపించి మన ప్రభువైన యేసుక్రీస్తు నామము ఏమవుతుందంటే అవమానపరచబడుతుంది. ఆయన మన కోసం ఎందుకు అప్పగించుకున్నారు అంటే మనలను పరిమళ తైలముగా, ఆ వాసనగా ఉంచటానికి ఆయన. ఇప్పుడు అలాంటి నామం ఏమైపోతుంది? దుర్వాసన వస్తుంది అంటే అవమానపరచబడుతుంది. అలాగే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని అక్కడ ఉంది. ఎప్పుడు కూడా ఆ వచనానికి వెళ్ళిపోవాలి మనం. ఏమని వ్రాయబడింది? నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఎంత వివరముగా ఈ వచనములో అలంకారప్రాయముగా వర్ణించబడిందో చూడండి. చాలా మంచిగా వర్ణించబడినట్లుగా మనం చూస్తున్న నీ పేరు అనగా ప్రియుని పేరు. నీ పేరు అనగా
ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువుని ప్రియునిగా వర్ణించారు కదా. ఈ వచనంలో నీ పేరు అంటే యేసుక్రీస్తు పేరే. యేసుక్రీస్తు పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమని చెప్పబడింది. ఎలాగూ అంటే ఈ పోయబడిన పరిమళ తైలమును ప్రతిష్టాభిషేక తైలముతో పాత నిబంధనలో పిలువబడింది. అలాగే ఈ లోకములో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే జన్మించినటువంటి ఆ దైవ కుమారుని పేరు ఏమిటి అనేది మనం చూసినట్లయితే క్రీస్తు లేక యేసు. అర్థమవుతుందా? క్రీస్తు లేక యేసు. అయితే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. లోకాసు వార్తలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన ప్రభువైన క్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది అంటే యేసునొద్దకు అతని తోడుకొని వచ్చాను, మెస్సయ్యాను మాటకు అభిషక్తుడని అర్థము. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? మెస్సయ్యాను మాటకి ఏంటి అర్థము? అభిషక్తుడని. అలాగే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు అంటే యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం ఈ విధముగా ప్రియుని పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానమైనది. ఆ పరిమళ తైలము గురించి మనం చెప్పుకుంటా వచ్చినటువంటి మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని ఉందన్నమాట అక్కడ? రక్షకుడు, అభిషక్తుడు. కాబట్టి ఇది దేవుని యొక్క పేరుతో పోయబడినటువంటి పరిమళ తైలముతో ఇది సమానమైనదని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇలాంటి అభిషక్తుడైనటువంటి యేసును అనగా క్రీస్తు ప్రభువును కన్యకులు ప్రేమిస్తారన్నమాట. కన్యకులు ఏం చేస్తారండి? ప్రేమిస్తారు అని ఇక్కడ చెప్పబడింది. కన్యకులు ఎవరు? కన్యకులు ప్రేమించుదురు అని ఉంది కదా అక్కడ ఆ వచనములో. ఈ కన్యకులు ఎవరు అనేది మనం చూస్తే అంటే పరిశుద్ధమైనటువంటి మనమే. అర్థమైందా? పరిశుద్ధమైన ఎవరైతే దేవునిలో పరిశుద్ధులుగా జీవిస్తారో వారు కన్యకులు. అర్థమైంది మీకు? ఎవరైతే దేవునిలో పరిశుద్ధులుగా జీవిస్తారో వారు మాత్రమే కన్యకులు. వారు మగవారు కావచ్చు లేక ఆడవారైనా కావచ్చు, కానీ వారిలో ఏముండాలి? కన్యత్వం అనేది ఉండాలి. వారిలో పెండ్లి అయిన వారు కావచ్చు లేక పెండ్లి వారు కానివారు కావచ్చు, లేక పసిపిల్లల్లో బాలికలు కావచ్చు, బాలురు కూడా కావచ్చు. వీరిలో ఎవరైనా రక్షకుని యందు విశ్వాసం ఉంచిన వారు అనగా ఆడమగ అను తేడా లేకుండా దేవుని పిల్లలుగా లెక్కించబడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యములో ఏమని మనకు తెలియచేస్తుంది అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములు ఏమని తెలియజేస్తుంది? తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. దేవుడు ఏం చేశారంట? వీళ్ళకి దేవుని పిల్లలు అవ్వటానికి అధికారమును అనుగ్రహించారు. తన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరికి. వీరంతా యుగాంతములో గొర్రె పిల్ల అయిన క్రీస్తు అను ప్రియునికి వధువుగా మారతారు. వీరందరూ కూడా ఏమవుతారన్నమాట? వధువుగా మారతారు. చివరకు వివాహానంతరము భార్యగా కూడా మారతారు. స్టార్టింగ్లో చెప్పాను మీకు ఈ విషయాలు. వధువుగా మారతారు, చివరికి ఏమవుతారనమాట? వీళ్ళు ఏమవుతారండి? భార్యగా కూడా మారతారు. కాబట్టి ఈ లోకరీత్యా వీరు పవిత్ర స్థితిలో ఏ దశలో వారి యొక్క జీవితము ఉన్నదో వారందరూ కూడా కన్యకలే.
అంటే దేవుని చిత్తానుసారంగా దేవుడు ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారో అలా ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కన్యకలే. కనుక ఈ కన్యకలమైనటువంటి మనమందరము ఆయనను ప్రేమించుదమని వ్రాయబడి ఉంది. ఎవరైతే అలా ఉంటారో వారందరూ కూడా ఎవరిని ప్రేమిస్తారు? 12వ వచనం ప్రకారము దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కన్యకలు ప్రేమించుదురు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఎవరిని ప్రేమిస్తారు వీళ్ళు? దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తారు. ఈ లోకంలో వాళ్ళని ప్రేమించి వీళ్ళని ప్రేమించి అదైపోయి ఇదైపోయి ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అంటే కుదరదు. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి మాత్రమే వారు ఏం చేయాలన్నమాట? ప్రేమించాలి. ప్రేమించుదురు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో మనం చూసినట్లయితే వీళ్ళ ప్రేమ ఎంతవరకు చూపుచున్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉందన్నమాట. వీళ్ళ ప్రేమ ఎంతవరకు చూపిస్తున్నారు, ఎంతవరకు ప్రేమిస్తున్నారు అనేది కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. కన్యకలుగా పిలువబడిన అపోస్తలులు ప్రపంచ నలుమూలల కూడా ఏం చేశారు? నేను మీకు ముందే చెప్పాను. ఆడవ్వచ్చు, మగవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని విషయంలో ఎవరైతే దేవుని చిత్త ప్రకారము జీవిస్తున్నారో వారిని కన్యకలు అంటున్నారు. ఈ కన్యకలు ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఎవరి గురించి చెప్తున్నాను ఇప్పుడు? అపోస్తలుల గురించి. ఇదేంటి వీళ్ళు కన్యకలు ఏంటని అనుకోవచ్చు. అందుకే నేను ముందే చెప్పాను మీకు. ఈ కన్యకలు మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో నలుమూలలా కూడా ఎలా ఉన్నారండి వీళ్ళు? అపోస్తలులు క్రీస్తుని గూర్చి ప్రచారము చేశారు. అర్థమైందా? అవే కదా మనం చెప్పుకునేది. ప్రపంచంలో నలుమూలలా కూడా వీరేం చేశారన్నమాట? దేవుని గూర్చి ఎంతగానో వారు వివరించి ప్రచారం అనేది వారు చేశారు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమకు దూరమై జీవిస్తున్న కన్యకలను మీరు చెడిన స్థితిలో ఉన్నారు అని కూడా వారు తెలియచేశారు. ఎలాంటి స్థితిలో ఉన్నారంట? చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. నిజానికి మన ప్రియుడు రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువేనని వీళ్ళు ఏం చేశారంటే సువార్త ప్రచారము చేశారు. దైవ వ్యతిరేకులచే చంపబడ్డారు. తిరిగి మరల వీళ్ళు ఏమైపోయారండి? తిరిగి ఎవరైతే దేవునికి వ్యతిరేకముగా ఉన్నారో దేవుని గురించి ప్రచారము చేస్తున్నటువంటి వీళ్లను దేవుని విషయంలో ఏం చేశారు? వీళ్ళు చంపినట్లుగా కూడా మనము చూస్తున్నాం. అలాగే వీరు దేవుని కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు హతసాక్షులుగా ఉన్నారు. ఆయనను అనగా మన ప్రభువైనటువంటి లేక తమ ప్రియుని గూర్చి తాము ఇచ్చు సాక్ష్యమును గూర్చి తమను ఏం చేశారంటే చంపారనమాట. చంపుచున్న ఎలాంటి సంకోచము చూసుకోకుండా లేకుండానమాట. అంటే ఆ పరిస్థితి వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినా కానీ వారిని హింసిస్తున్నా, బాధ పెట్టుచున్నా, వారిని చంపుతున్నప్పటికీ కూడా వారిలో ఏమి లేదంటే ఎలాంటి సంకోచితము కూడా వారికి, అంటే అవిశ్వాసము కానీ లేదంటే ఏదన్నా ఇంకా చిన్న ఆలోచన ఏముందలే మనం ఈ ఒక్కసారికి తప్పుకున్న తర్వాత మరలా చెప్పవచ్చు కదా అనేటువంటి, ముందు ప్రాణం ముఖ్యం కదా. ఇప్పుడు మనమేం ఆలోచిస్తామంటే బ్రతుకుంటే తర్వాత అయినా ఇది మన ఆలోచన ఉంటుంది. కానీ వారు అలా చేయలేదు. అందుకే ఇందాక కన్యకలు అంటే దేవుని ప్రేమిస్తున్నారు. వీళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి మాత్రమే ప్రేమిస్తున్నారు. కనుక వారి మీదకి మరణము వచ్చినా కానీ వారు ఏ విషయంలో కూడా సంకోచించుకోకుండా హతసాక్షుల యొక్క మరణమును చూస్తూ కూడా విశ్వాసములో చెదరిపోకుండా వారు ఎలాగూ ఉన్నారు అంటే వారి ప్రేమ దేవుని వైపే చూస్తుంది. వారి ప్రేమ అలాంటిది. హల్లెలూయా. ఇంతకీ ఒక్క విషయం మనం గమనిస్తే మనకు ఏ పని పాట లేకున్నా మనము ఆదివారం ఆరాధనకి ఖచ్చితంగా వెళ్తామా వెళ్ళమా? చెప్పాలి. క్రీస్తు ప్రభువుపై ఉన్న ప్రేమతోనే కదా. అవునా? ఎన్ని పనులున్నా పనులు లేకపోయినా ఏం చేస్తామన్నమాట? ప్రతి ఆదివారము దేవుని మందిరానికి తప్పకుండా వెళ్తాం.
ఏంటి కారణము అనేది మనం చూస్తే మన ప్రభువుపై ఉన్నటువంటి ప్రేమతో. ఎన్ని పనులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఏం చేస్తాం, ఆ టైంలో ప్రక్కన పెట్టేస్తాం. ఎన్ని పనులు ఉన్నా కానీ ప్రక్కన పెట్టేసేసి మనం ఏం చేస్తామంటే, లేదంటే ఒకవేళ ముందుగానే ఆ పనిని చేసేసుకొని మనం ఏం చేస్తామంటే ఆ దేవుని పని, దేవుని సమయాన్ని దేవునికి కేటాయిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని యొక్క సన్నిధికి వెళుతూ ఉంటాం. లేదంటే ఒకవేళ మనము వెళ్ళలేదు అంటే మనం కన్యకల మెలం అవుతామండి. దేవుని ప్రేమించే వారముగా మనం కనిపించమన్నమాట. కాబట్టి ఈ విధముగా కన్యకులుగా మనము ఆయనను ఏం చేస్తున్నామంటే ప్రేమిస్తూ ఉంటున్నాం. అర్థమైందా? కన్యకులుగా ఆయనను మనము అంటే కన్యకులు ప్రేమించుదురు అనే విషయంలో ఏ కన్యకులు ఎలా ప్రేమిస్తున్నారనేది చెప్తున్నాను. ఏ కన్యకులు ఎలా ప్రేమిస్తున్నారు. ఇక్కడ మన విశ్వాస జీవితంలో చూస్తే మన ప్రేమ ఎలాగూ కనపరుచుకుంటున్నాము అంటే, ఆదివారం చర్చికి వచ్చి మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనేది మనం కనపరుచుకుంటున్నాం కన్యకులుగా. అర్థమైంది మీకు? అర్థం అవ్వాలి. వారు హతసాక్షులుగా ఏం చేశారు, వారి ప్రేమను చూపించారు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటి కన్యకలుగా మనం కనబడుతున్నాం. అవునా కాదా? హతసాక్షులకి ఇప్పుడు వచ్చేసి మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని చంపేస్తాం, ఇక నుంచి మేము ఆరాధించము అని మీరు ఒప్పుకుంటే విడిచిపెట్టేస్తామంటే ఏమంటారండి? చెప్పరేంటి ఒక్కళ్ళు కూడా? అవునని కాదని వాళ్ళ దగ్గర చెప్పటానికి ఇట్లా కూర్చోట కుదరదు. మౌనంగా ఏదో కూడా చెప్పాలి, ఏదో కూడా చెప్పాలి. ప్రాణం ముఖ్యం. అవునా కాదండి? ఎవరి ఆలోచన అయినా అలాగుంటుంది. ప్రాణం ముఖ్యం. అమ్మో నా పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారు, లేదంటే నాకు అలాగూ మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని బ్రతుకుంటే ఏ విధముగానైనా హృదయంలో ఉండాడు దేవుడు చాలే అనుకునేటువంటి ఆలోచన మనది. కాబట్టి ఇప్పుడు మనము మన ప్రేమ ఏ విధముగా కన్యకలుగా మనము ఆయనను ప్రేమిస్తున్నాం అనేది నేను మీకు తెలియచేసి ఉన్నాను. మరి కన్యకలకు మనలను ఎందుకు పోల్చబడింది, కన్యకలకు మనలను ఎందుకు పోల్చబడింది అని ఆలోచిస్తే, కన్యక అని ఎవరిని గురించి అంటారు అంటే పురుషునితో సంబంధం లేని స్త్రీని ఏమంటారు? అది ఎవరినంటారండి? అంటే ప్రేమించుదు అనేది రకరకాలైనటువంటి ప్రేమ. వారు అలాగూ ప్రేమించారు. షోలమ్మతి ప్రేమేమో ఇలా ఉండాలని కోరుకుంటుంది, కానీ విశ్వాసులేమో ఎలా ప్రేమిస్తున్నారు. అసలు కన్యకంటే ఎవరు అంటే ఎవరిని కన్యకంటారు? పురుషునితో సంబంధం లేనటువంటి స్త్రీని కన్యకని అంటారు. అవునా కాదా? ఇందాక మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఇదేంటి మనల్ని కన్యక అంటారు, పెళ్ళైనా అవకపోయినా అన్నారేంటి అంటే ఆ కన్యక అలా ప్రేమిస్తుంది దేవుణ్ణి. కానీ అసలు కన్యకంటే ఎవరు అని అంటే ఏమాత్రం కూడా పురుషునితో సంబంధం లేని స్త్రీని కన్యక అని అంటారు. అంటే ఈ కన్యక అంటే ఏ దోషము లేనటువంటి స్త్రీ. ఈ కన్యక అంటే ఏ దోషము లేని స్త్రీ అని బైబిల్ గ్రంథము మనకు వివరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎవరిలో అయితే 10 ఆజ్ఞలకు వ్యతిరేక జీవితము ఉండదో, ఎవరిలో అయితే అలాంటి జీవితము ఉండదో వారందరూ కూడా ఎలాంటి వారు అంటే పాపము లేని కన్యకలు. పాపము లేని ఏది లేకపోతే? అర్థమైంది మీకు? పురుషులైనా కావచ్చు, స్త్రీలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కన్యకలు ఎవరంటే ఆ సంబంధం లేనటువంటి వారు కన్యకలు. కానీ వారు ఎలాగూ ఉంటారు అంటే 10 ఆజ్ఞలకు వ్యతిరేకమైన జీవితము వారిలో ఉండదు. ఎవరిలో అయితే ఉండదో వారు మాత్రమే కన్యకలు. ఇలాంటి కన్యకలు క్రీస్తు ప్రభువుని ప్రేమిస్తారు. అర్థమైందండి? ఇలాంటి కన్యకలు ఎవరిని ప్రేమిస్తారు? మన ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమిస్తారు. హల్లెలూయా. ఏ ప్రేమ కావాలి దేవునికంటే? ఈ ప్రేమే కావాలి. ఈ ప్రేమే దేవునికి
కావాలి. కాబట్టి పాపపు జీవితంలో జీవించువారు అనగా ప్రకటన గ్రంథంలో మనకి ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉంటుంది. 21వ అధ్యాయంలో 8వ వచనములో మనం చూస్తే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. హల్లెలూయా. అర్థమైంది మీకు? 10 ఆజ్ఞలకు వ్యతిరేక జీవితం ఎవరిలో అయితే ఉండదో వారందరూ పాపము లేనటువంటి కన్యకులు. ఇలాంటి కన్యకులు మన ప్రభువుని ప్రేమిస్తారు. పాపపు జీవితంలో జీవించేవారు ఎవరు అంటే, ఎవరండి పాపపు జీవితంలో జీవించేవారంటే పిరికివారు. పిరికివారు దేవుని రాజ్యాన్ని ఏం చేయలేరు? స్వతంత్రించుకోలేరు. అపోస్తలులు పిరికివారుగా ఉన్నారా? ఎక్కడైనా? ఎక్కడా లేరు. వారు ధైర్యముగా నిలబడి సమాధానం చెప్తున్నారు. ఎవరు అడిగినా, ఎక్కడ నిలబెట్టినా, ఏ స్థితిలో ఉంచినా వారు పిరికివారుగా లేనే లేరు. వారిని ఏ విధముగా చంపుతున్నప్పటికీ కూడా వారు భయపడలేదు. వారిలో పిరికితనం అనేది లేరు. కాబట్టి ఎవరిలో అయితే ఇవన్నీ ఉంటాయో పాపపు జీవితంలో జీవించేవారు ఎవరు అంటే పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ కూడా ఎవరంట? వీళ్ళందరూ అగ్నిగంధకం తర్వాత సంగతి. అసలు వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎవరండి? పాపపు జీవితంలో జీవించేవారు. ఇవి లేని వారు ఎవరైనా ఉన్నారా? చెప్పాలి. కన్యకలు ఎలా అవుతాం? పాపపు జీవితంలో జీవించేవారు, వారిలో ఇవన్నీ ఉంటాయంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంట? అగ్ని గంధకములో మండుచున్నటువంటి గుండములో పాలు పంపులు పొందుతారు, కానీ దేవుని దగ్గర దేవునితో పాలు పంపులు పొందరు. ఇది 2వ మరణము. ఇలా చెప్పబడినటువంటి వారు మలినముతో నిండినటువంటి కన్యకలు. ఇలా చెప్పబడిన వారేమో పరిశుద్ధమైనటువంటి కన్యకలు. ఇలా చెప్పబడిన వారేమో మలినముతో నిండినటువంటి కన్యకలు. వీరిని ఆత్మరీత్యా వ్యభిచారులు అని ఇర్మియా భక్తుడు ప్రవచిస్తాడు. ఆత్మరీత్యా వీళ్ళు ఎలాంటి వారు అన్నమాట? వ్యభిచారులని ప్రవచించి ఉన్నారు. ఎవరైతే దేవునిలో జీవించుచు ఆయన యందు మనస్సు కలిగి ఉంటారో వారు కన్యకులు గనుక ఆయనను తమ ప్రియునిగా ఆరాధించుట అనగా ప్రేమించుట జరుగుతుంది. హల్లెలూయా. మత్తయి సువార్తలో 25వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము తెలియచేయబడుచున్నది కదా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా మీకు? వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చేసాడు. కొనబోవుచుండగానే పెండ్లి కుమారుడు వచ్చారు. కాబట్టి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే కన్యకలుగా ఉన్నారో, వారి పవిత్రతను చాటుకొని దేవుణ్ణి మాత్రమే ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఏ మలినము లేకుండా ఉన్నారో వారు మాత్రమే ఏమయ్యారంటే ఇప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి అది జరిగేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కృప ధన్యత మనకు కావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలండి? యేసు ప్రభు వారినే ప్రేమించే భాగ్యమును సంపాదించుకోవాలి. అందరికీ ఉంటుంది ఆశ, అవునా? అందరికీ ఉంటుంది. ఏదైనా ఈ లోకంలో ఒక పథకం వచ్చింది, ఇది పలానా వారికి అని అంటే మనం చూస్తే 48 సంవత్సరాల వారికి ఇన్ని డబ్బులు ఇస్తారు అన్నారు. ఆ ముందు వారికి ఒకవేళ వయసు తక్కువ వేసుకుని ఒకవేళ అలా ఉన్నా ఎంత బాధ వాళ్ళకి.
అవునా కాదా? అయ్యో ఇంకొక సంవత్సరం అయితే నాకు కూడా ఒకసారన్న వచ్చాయేమో, ఆ బాధ కూడా ఉంటుంది చాలామందికి. కాబట్టి ఈ లోకంలో దేని గురించి అయినా మనం ఎంతో బాధపడుతూ ఉంటాం, నాకు కూడా కావాలి. అవునా? ఫ్రీగా వచ్చేది ఎవరు వద్దని అనరు. గవర్నమెంట్ సహాయము తిని పుట్టుండాలి అంటారు, అందుకే సామెత. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ, కోరిక అనేది ఉంటుంది. నాకు కూడా కావాలి, నేను కూడా పొందుకోవాలి, నాకు కూడా ఇస్తే బాగుండు అని చెప్పి. ఇవి ఒకవేళ మనకు దక్కితే దక్కుతాయి, లేకపోతే లేదు. వీటి గురించి మనం ఎంతో ప్రయాసపడుతూ ఆ ఆఫీసుల చుట్టూ ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వాటిని పొందుకునేదాకా ప్రయాసపడుతూనే ఉంటాం. కానీ దేవుడిచ్చేటువంటి ధన్యత కొరకు మాత్రం ప్రయాసపడనే ఆదివారం దేవుని ప్రేమించే భక్తులుగా, విశ్వాసులుగా మాత్రమే మిగిలిపోతున్నాం. దేవుడు కోరుకునేటువంటి కన్యకలుగా మనము సిద్ధపడి ఉండేవారముగా ఆయన ఎదుట మనము నిలబడలేకపోతున్నాం. ఆయనతో కూడా పెండ్లి విందుకు వెళ్ళలేని స్థితిలో మనం ఉంటున్నాం. కాబట్టి ఆ స్థితి నుంచి నీవు విడుదల పొందాలంటే దేవుడు నీకు ఇచ్చిన సమయం నువ్వేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు ఒక్క క్షణం కూడా పోగొట్టుకోకుండా దేవునితో నేను పెనవేసుకుని ఉండాలి అంటే నేను ఎలా జీవించాలి? వాక్యం ఎలా చెబుతుంది కదా. ఇలా జీవించటానికి నాకు ఏ అభ్యంతరం ఉంది, ఏ కారణం ఉంది, అది నువ్వు పరిశీలించుకుంటావు నీకు ఆశ ఉంటే. అవునా? ఒక పథకం తీసుకోవాలని నీకు ఆశ ఉన్నప్పుడు, దానికి ఫలానివి కావాలన్నప్పుడు అవి నీ దగ్గర లేకపోతే ఏం చేస్తున్నావు? దానికోసం వీటి కోసం ప్రయాసపడుతున్నావా లేదా అవి తెచ్చుకోవటానికి? కాబట్టి దేవుని దగ్గర కూడా నువ్వు ప్రయాసపడు, దేవుడే నీకు సహాయమును దయచేస్తాడు. అట్టి కృప, ఆరాధన చేసేటువంటి ధన్యత మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించే భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యమును విన్నటువంటి నీవు నీ జీవితంలో నీవు ఎలాగూ ఉన్నావు? నీవు పూసుకోను పరిమళ తైలము సువాసన గలది. అది సువాసన గలదని నువ్వు మర్చిపోవటానికి వీల్లేదు. నీవు ఏదైతే పూసుకుంటున్నావో, అంటే ఏ దేవుణ్ణైతే నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుణ్ణైతే నీవు ప్రేమిస్తున్నావో, ఏ దేవునితో అయితే నీవు సహవాసం చేస్తున్నావో, ఏ దేవుని నామాన్ని నీవు ఉచ్చరిస్తున్నావో, ఏ దేవుని కొరకు లోకములో నీవు జీవిస్తున్నావో, వెంబడిస్తున్నావో, అది పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడినటువంటి పరిమళ తైలముతో సమానము కన్యకులు నిన్ను ప్రేమించుదురు. దేవుని వాక్యము నీతో మాట్లాడి ఉన్నది. నువ్వు ఎలా ఉన్నావు? దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? దేవునిలో నువ్వు ఎలా ఎదుగుచున్నావు? ఒక్కసారి నీవు పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. నీతో దేవుడు మాట్లాడుచున్నప్పుడు నువ్వు మౌనిగా ఉండకూడదు, ప్రార్థన చేయాలి. ఏది నువ్వు కోల్పోవచ్చున్నావో తెలుసుకుంటున్నావు, ఏది నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావో తెలుసుకుంటున్నావు. తెలుసుకున్నటువంటి నీవు నీ జీవితాన్ని వ్యర్థపరచుకోకు. దేవుడిచ్చే గొప్ప భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకోకు. అది నీవు కావాలనుకున్నప్పుడు దొరికేది కాదు. నీ జీవితం నీది కాదు. రేపు మన జీవితం ఏమై ఉన్నదో మనకు తెలియదు. సమయమును సద్వినియోగం చేసుకోమని అందుకే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, ఈ రాత్రి నాయన మీరు మాతో మాట్లాడిన మీ వాక్యమును బట్టి మీకు వందనాలు. ఈరోజు నా తండ్రి, వాక్యమును విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారిని వారు సరిచేసుకొనొచ్చు మీలో ఎదిగి ఫలించటానికి మీ కృపా సహాయము దయచేయండి. అలాగే నా ప్రభువా, దయగలిగిన దేవ, జీవాధిపతి, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయినట్లుగా అయ్యా, ప్రతి ఒక్కరము కూడా ఆ రీతిగా సంఘము ఉంచబడటానికి మీ సహాయమును దయచేయండి. విత్తబడిన ప్రతి విత్తనం బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమర వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి అయ్యా. తిరిగి వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు
ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, రక్షణ లేని బిడ్డలకి మీ రక్షణ భాగ్యమును దయచేయండి అయ్యా. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభువా తగిన సిద్ధపాటు కలిగి జీవించటానికి మీ సహాయమును దయచేయండి. అనేకులకు పరిమళ వాసనగా వెదజల్లేవారుగా ఉండటానికి సహాయము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నాయన. నీరు కట్టి ఫలింపచేసి ఆత్మలో పెంచమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. దయగలిగిన దేవా అయ్యా, ఈ సిద్ధపాటు కూడికలలో నాయన మాతో ఉండిన ప్రభువా అయ్యా, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఆ గొప్ప దేవునికి మమ్మల్ని మేము సమర్పించుకొనుచుండగా మీ కృపలో మమ్మల్ని బలపరచమని అయ్యా, ఇదిగో మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మాకు ఆయుష్ను పొడిగిస్తే మరలా రేపు రాత్రి మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచి మీరిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరే కృప చూపించి నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.